అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవస్థలని వాడింది, ఎంత అన్యాయం చేసిన వాళ్ళని, ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళని వదిలేసింది, కేవలం వాళ్ళ పార్టీ చెంతనున్నారు కాబట్టి ఎంత దారుణం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఎంత మేనేజ్ చేసి కాపాడాడు అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎమ్మెల్సీకి సంబంధించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడు. ఎమ్మెల్సీయే కారులో శవాన్ని డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది, కేసు పెట్టారు. కోర్టులో అనంతబాబు నేనే చేశానని ఒప్పుకున్నాడు. ఓకే, అయినా కూడా దాని మీద ఇప్పటికీ ఆయనకి శిక్ష పడలా. పైగా రిమాండ్ నుంచి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చిన అనంతబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళలాగా, ఏదో స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళలాగా, స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆంగ్లేయులను 100 మందిని చంపి వీరుడిలాగా బయటకు వచ్చిన మనిషిలాగా ట్రీట్ చేస్తా ఆయన మెడలో దండలు, టపాసులు, ర్యాలీలు ఇవి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మారింది. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనే సంకల్పంతో ఒక సిట్ని ఏర్పాటు చేసింది. దాని మీద అనంతబాబు చేసిన దారుణం మీద డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లి ఒక కంప్లైంట్ ఇచ్చింది. నా కొడుకుని ఇలా చంపేశారు, మాకు న్యాయం చేయండి అని కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద రేపో మాపో ఖచ్చితంగా అనంతబాబుని అరెస్ట్ చేస్తారు అనేది ఎక్కువ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీనిలో భాగంగానే ఆల్రెడీ అనంతబాబుకు సంబంధించినటువంటి మనుషులు, అనంతబాబు మొబైల్ ఎక్కడుంది, ఆ టైంలో ఎవరి ఫోన్లు ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయి, ఎవరితో ఏం మాట్లాడారు అనేవి ఒక మనిషిని తీసుకెళ్ళి హత్య చేయడం జరిగే పని కాదు. కాబట్టి ఎవరెవరు దీంట్లో పాల్పంచుకున్నారు, అనంతబాబు ఇంకా ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో సుబ్రహ్మణ్యాన్ని చంపడం జరిగింది, ఈ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్కువ శాతం ఆధారాలను సేకరించారు. ఈ సిట్టు బృందం పూర్తిగా అదే పనిలో ఉంది. సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి న్యాయం చేయటమే పనిగా సిట్టు పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుంది. మామూలుగా ఇట్లాంటి కేసుల్లో బాధితులకు ఇవ్వాల్సిన పెన్షన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి 2 ఎకరాలు పొలం, ఒక 3 సెంట్లు స్థలం, ఇంటికి పెన్షన్, ఇలాంటివన్నీ సౌకర్యాలన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పించింది. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనంతబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే, అనంతబాబు ఇలా చేస్తే కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేశాడా? ఇదే తెలుగుదేశం పార్టీయో ఇంకో పార్టీయో అయితే ఆరోపణలు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ ఆరోపణల మీద నిజ నిర్ధారణలన్నీ జరిగిపోయిన తర్వాత ఆ ఆరోపణలకి వాటికి సంబంధం లేదు అనుకున్నప్పుడే తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకుంటారు. అదర్వైజ్ ఆ పార్టీలోకి ఎలా ఉండదు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ వస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి అనంతబాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాఖలాలు ఎక్కడ కనపడలా. కనీసం ఇలా చేయడం తప్పు కదా అని మాట్లాడిన దాఖలాలు కనపడలా. ఒక అధినాయకుడు కిందున్న నాయకులకి, కార్యకర్తలకి క్రమశిక్షణ నేర్పనిది కాక జగన్మోహన్ రెడ్డి లాంటి అధినాయకుడు ఉంటే ఏ పార్టీలో అయినా ఆ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా లేచిన దగ్గర నుంచి విధ్వంసం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లాంటి రచ్చ చేయాలి, ఇట్లాగా ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలను ఎంత దారుణంగా భ్రష్టు పట్టించాడని చెప్పడానికి ఈ ఎమ్మెల్సీ అనంతబాబుతో ఒక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా ఉన్నప్పుడు మహానాడులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడుతూ ఒక మాట తూలితే, ఏ బాబు ఆగు, వద్దు, క్రమశిక్షణ ఉండాలి, పద్ధతిగా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడు, వాడు వీడు అనకూడదు అని చెప్పి హెచ్చరించాడు. కార్యకర్త మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థుల గురించి, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలా. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఉమ్మారెడ్డి వెంకటేశ్వరుని పంపించి చంద్రబాబు నాయుడిని తిట్టమని పదే తిట్టమని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు జాగ్రత్తగా తిట్టు అని చెప్పి
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మాట్లాడటం రాష్ట్ర ప్రజలందరూ అన్నారు భారీ బహిరంగ సభలో. అది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్. కొడాలి నాని లేచి వాడమ్మా ఈడమ్మా అని తిడుతుంటే సునకానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు తరపున ఏ ఒక్క ఎమ్మెల్యే అన్నా ఎప్పుడన్నా నోరు తూలటం చూసారా మీరు? నోరు తూలితే పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడి ఆ నోరు తూలింది ఎందుకు అనే దానికి సమాధానాలు చెప్పుకోవాలి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఫైనల్గా ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశాడో దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం తగిన చర్యలు అనతి కాలంలోనే తీసుకుంది. ఇంకా ముందు రాబోతున్న రోజుల్లో ఆ హత్య చేసినటువంటి అనంతబాబు ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పుకు తగిన శిక్ష ఖచ్చితంగా అనుభవించేటట్లు చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆ కుటుంబానికి కూడా ఆల్రెడీ పొలం ఇవ్వటం, స్థలం ఇవ్వటం, పెన్షన్లు మంజూరు చేయటం ఇదంతా జరిగింది. సిట్ కూడా చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది. రేపో ఎల్లుండో అనంతబాబుని కస్టడీలోకి తీసుకొని కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేసి, అయితే ఇక్కడ మనం ఓన్లీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం దళితులు అన్యాయం అయిపోయిన వాళ్ళు, శిరోమండనాలు చేసిన వాళ్ళు కొన్ని వందల కొద్ది కేసులు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.